న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించకుంటున్నాయి. ముందుగా ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. నంద్యాల 39వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం, ప్రజల సమస్యలపై ఎన్ఎండి ఫిరోజ్ ఆరా. తీర ప్రాంత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు త్వరలో పూర్తి, మంత్రి జనార్దన్ రెడ్డి. రాష్ట్రంలో కరెంటు బిల్లులు డిజిటల్ రూపంలో చెల్లించే విధానంపై ప్రజల్లో విమర్శలు. స్మార్ట్ ఫోన్లు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న. ఏఎన్ఎంపై టీడీపీ నేత అనుచరుడి వేధింపుల ఆరోపణలు. గుడివాడలో యువతి ఫిర్యాదు, విచారణకు డిమాండ్. పటాన్ చెరువులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన. శక్తి స్కీమ్ లో విలీనానికి వ్యతిరేకంగా ర్యాలీ. తిరుపతి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏసీపీ రైట్స్. లెక్కల్లో చూపని 2.48 లక్షలు సీజ్. చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. 55కు పైగా ఎజెండా అంశాలపై కీలక చర్చ. హైదరాబాద్ లో కల్తీ నెయ్యి రాకెట్ గుట్టురట్టు. 25.5 టన్నుల కల్తీ నెయ్యి స్వాధీనం. టీడీపీ ఎంపీ పోలీసులే గంజాయి రవాణా చేస్తున్నారా? వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు. దేవరకొండలో లెక్చరర్కు దేహశుద్ధి, విద్యార్థులను వేధించాలంటూ ఆరోపణలు. ఏబీవీపీ ఆందోళన. మాటల్లో పెట్టి 10 లక్షల బంగారం చోరీ. జహీరాబాద్ లో కిలాడి లేడీల మాయ. సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ. అశ్వరావుపేటలో విగ్రహాన్ని ఆవిష్కరించిన నటుడు సుమన్. నంద్యాల 39వ వార్డులో జాకీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాలువలు, వీధి దీపాల సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లగా వెంటనే పరిష్కరించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. టిట్కో ఇళ్లను త్వరలో అందిస్తామని హామీ ఇచ్చారు. सर्टिफिकेट है भैया आगे क्या तो अभी छोड़ा नहीं लो पेंशन देना सर्टिफिकेट है वालेकुम मुनीर भाई खैरियत है? लाला का फजल है, दुआ है तुम्हारी। पेंशन आ रहा है? हाँ आ रहा है। ये क्या होते हैं तली के बंधन आया नवासों को पुत्रों को? हाँ आया। कितने नवासे कितने पुत्रे? 2 पुत्रे 1 नवासे। 3 जनों को आ रहा। 3 जनों को आ रहा ना? बोले तो पूरे कितने पैसे है तुम्हारे को? 13 into 30 39,000। ओके ओके ओके। तो ये गवर्नमेंट कैसी अच्छी है? बेहतरीन है गवर्नमेंट। तली के ये फ्री बस में जा रहे कौन तो भी घरों में? और में जा रहे ना? बाद में आके तो गैस आ रहा? हाँ गैस के पैसे भी आ रहे ना? तो पूरे जने दुआ करना क्या भाई? चंद्रबाबु नायडू के से अब्बा के से दुआ करो क्या भाई? అందరికీ నమస్కారం. ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమంలో ఫిరోజ్ గారు మరియు అబ్జర్వర్ గారు అందరూ మన వార్డుకు 39వ వార్డుకు రావడం జరిగినది. చాలా సంతోషకరమైన విషయము. ప్రతి ఒక్కరూ ఈ 39వ వార్డు నందు తెలుగుదేశం పార్టీ అందరూ ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా అందరూ ఆహ్వానించినారు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వానికి అందరూ అభినందిస్తున్నారు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నంద్యాల 39th వార్డ్ మన జాకీర్ అన్న ఆధ్వర్యంలో ఈ రోజు మన డోర్ టు డోర్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ లో మన నారాయణ స్వామి గారు, మన మునీర్ అన్న గారు,
ప్రసాద్ అన్న గారు, ఇద్రీస్ మౌలానా గారు, మన జిలాని గారు, రిజ్వాన్ గారు, నాతో ఉన్న గోవింద్ అన్న గారు, సుధాకర్ అన్న గారు, అందరూ పేరున అందరికి ధన్యవాదాలు. ఈ రోజు మనం ప్రతి డోర్ కి వెళ్ళి అడుగుతున్నాం, ఏమమ్మా తల్లికి వందనం వచ్చిందా అని అడుగుతున్నాం. ప్రతి ఇంట్లో 3 లేకపోతే 4 పిల్లలకి, ప్రతి పిల్లలకి తల్లికి వందనం వచ్చింది. ప్రతి 2వ ఇంట్లో పెన్షన్ అనేది ఉంది. కొంతమందికి పెన్షన్ రాలేదని నాకు కంప్లైంట్ ఇచ్చారు. అది త్వరలో అది కూడా కొత్త పెన్షన్ ఎట్లా స్టార్ట్ అవుతుందో అది కూడా అప్లై చేసుకోమని చెప్పాను. ఖచ్చితంగా అది కూడా ఎంత వీలైతే అంత తొందరగా చేస్తారని నారాయణ స్వామి గారు కూడా చెప్పారు. కొంత ఏమంటే టిట్కో హౌసెస్ కూడా అడగడం జరిగింది ఈ వార్డులో. అది కూడా మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇంకొకటి ఇక్కడ వచ్చేప్పుడు ఒకటి మైనర్ ఏమంటే బండిలు ఫాస్ట్ వస్తున్నాయి, అట్లా కొన్ని స్పీడ్ బ్రేకర్స్ కావాలని కూడా అడిగారు. ఇట్లా మనం వార్డు పర్యటన చేసేటప్పుడు చాలా మంది వాళ్ళ ఏమంటే ఇది చెప్పుకుంటున్నారు, సమస్యలు చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా అది మనం పూర్తి చేస్తాము. ఖచ్చితంగా ఎంత వీలైతే అంత తొందరగా మనం పూర్తి చేసి ఖచ్చితంగా ఈ వచ్చే 2-3 నెలల్లో మనకు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరికి మనం టికెట్ ఇచ్చినా గానీ 100% వాళ్ళకి గెలిపే బాధ్యత మాకు ఉంది. 100% మేము గెలుస్తాం. ఎందుకంటే మేము పని చేస్తున్నాం కాబట్టి ఆ నమ్మకంతో మేము ఇంకా ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగుదేశం. రాష్ట్ర తీర ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జనార్దన్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన అన్ని ఓడరేవులు, షిప్పింగ్ హార్బర్ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గౌరవ సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్లు ఇవన్నీ గురించి వారు చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. వాటన్నిటినీ కూడా కృష్ణపట్నంలో కూడా అక్కడ కృష్ణపట్నం గురించి కూడా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కూడా చాలాసార్లు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. కృష్ణపట్నం పోర్టు వచ్చేసేపటికి ఇక పీపీపీ మోడల్లో ఉంది కాబట్టి ఆ విషయంలో కొన్ని విషయాలు కూడా చెప్పారు. వారికి కూడా మేము నోటీసులో ఉంది. ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా రామాయపట్నంలో కూడా ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్లు ఇవన్నీ కూడా కంటైనర్లు ఇవన్నీ కూడా చేయాలని కూడా అడిగారు. వాటిని కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్పి వారికి చెప్తా ఉన్నాము. అదేవిధంగా వారు అడిగినట్లు ఆదాని కృష్ణపట్నం పోర్టులో అక్కడ నేలటూరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ గురించి 25 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులతో నిర్మించడానికి అంగీకరించారు. ఇప్పటికే సుమారు 15 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. నేను కూడా వారి పిలిచిన తర్వాత అక్కడికి కూడా వెళ్ళి ఆ యొక్క యాజమాన్యంతో ఆదాని వారితో కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి నిన్ననే మా సెక్రటరీ గారితో కూడా మేము రివ్యూ చేసుకున్నాము. దీనికి సంబంధించినటువంటి విషయం పెండింగ్ ఉండే విషయాన్ని త్వరలోనే మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్స్లకు ఏ ఇబ్బందులు లేకుండా దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా బుడగట్లపాలెంలో కూడా మంచినీళ్ళపేటలో అదేవిధంగా ఎఫ్ఎల్సీలో ఫిషింగ్ హార్బర్లు ఇవన్నీ కూడా ఆపరేషన్లో ఉన్నాయి అధ్యక్ష. కొన్ని కంప్లీట్ కావాలి. అవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా నర్సాపురం ఎమ్మెల్యే గారు అడిగారు, బియ్యప్తిప్ప ఫిషింగ్ హార్బర్లో నుండి ఎఫ్ఎల్సీగా మార్చడం జరిగింది. అది కూడా వారికి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా పుడిమడక గురించి కూడా విజయ్ కుమార్ గారు చెప్పాడు. అది రివేజ్డ్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్లో ఉన్నాయి కాబట్టి కొద్దిగా సమయం పడుతూ ఉంది. ఈ యొక్క ప్రతిపాదనలు కూడా అన్ని కూడా పరిశీలించడం జరుగుతూ ఉన్నాయి. కొంతమంది సభ్యులు చెప్పినట్టు ప్రతిదీ గవర్నమెంట్ ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి దానికి కూడా మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు సలహాలు తీసుకుని వీటన్నిటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సాల్ట్ ల్యాండ్స్ కూడా కాంపెన్సేషన్ చూశారు. అది ఎంతవరకు అనేటువంటి కలెక్టర్ గారు కూడా పంపించమన్నారు. రేటు కూడా చెప్పడం జరిగింది. వాటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాము. రాష్ట్రంలో కరెంటు బిల్లులు డిజిటల్ రూపంలో చెల్లించే విధానంపై ప్రజల్లో విమర్శలు. స్మార్ట్ ఫోన్లు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న. ఈడ ఫోన్పేలో కట్టాలంటున్నారు. ఈడ చూస్తే ఫోన్పే కొంతమంది దగ్గర ఉంటుంది, కొంతమంది దగ్గర ఉండవు. ఎట్లా ఇబ్బంది పడతారు కదా మనుషులు, ప్రజలు ఇబ్బంది పడతారా పడరా? ఫోన్పే ద్వారా అంటే మొత్తం ఫోన్పేల ద్వారా ఎట్లా కడతారు? కట్టించుకోవాలా. కొంతమంది కడతారు, కొంతమంది కట్టరు. కొంతమంది కట్టడానికి వస్తుంది, కొంతమంది కట్టడానికి రాదు.
ఉన్నోళ్ళ దగ్గర ఉంటుంది, లేని దగ్గర ఉండదు. ఎట్ట కట్టాల వాళ్ళు? అదే ఫోన్ పేలో తీసుకోవడం లేదు, స్కానర్ చేస్తుంటే తీసుకోకుండా మరి అప్పుడు ఏం చేయాలా? ఎట్లా ఎందుకు మీకు ఇట్లా వాళ్ళు స్కానర్ తీసుకోమంటున్నారు, అది ఫోన్ పే అది స్కానర్ తీసుకోకుంటుంది. 3 రోజులు అవుతుంది తీసుకోలే. కట్నీకి వస్తేనేమో ఇప్పుడు మళ్ళీ కట్టేసి కౌంటర్ పూర్తి తీసేసినారా? మరి అది స్కానర్ తీసుకోకుండా ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇట్లా పడుతుంది, ఇట్లా పడుతుంది. స్కాన్ రేసిన ఎట్లా పడుతుంది? ఎన్నిసార్లు చేసినా అదే వస్తుంది, ఏ టైంలో చేసినా అదే వస్తుంది. గుడివాడలో నందివాడ మండల ఏఎన్ఎం ఒకలను 2024 నుంచి శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారని చంద్రగడ్డ రవిపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఒకల తండ్రి PGRS లో ఫిర్యాదు చేసిన అనంతరం ఆమెను వంటూ మిల్లికి బదిలీ చేశారని పేర్కొన్నారు. ఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితురాలు కోరుతుంది. సార్, నేను నందివాడలో 6 సంవత్సరాల నుంచి ఏఎన్ఎం గా వర్క్ చేస్తున్నాను సార్, PHC రామపురం నుంచి. గత 6 సంవత్సరాలుగా నేను అక్కడ నా విధుల కరెక్ట్గా నేను క్రమంగానే నిర్వర్తిస్తున్నాను సార్. తర్వాత నుంచి 2024 నుంచి సార్ నాకు మార్కెట్ చైర్మన్ గారు ఉన్నారు, చార్టర్డ్ డ్రైవర్ గారు అని. ఆయన నుంచి లైంగికంగా వేధింపులు ఎక్కువగా వస్తున్నాయి సార్. హెరాస్మెంట్ బాగా చేస్తున్నారు, ఫిజికల్ గా మెంటల్ గా సార్. నేను అసలు అది తట్టుకోలేకపోతున్నాను, చాలా స్ట్రెస్ గా ఉంది, నాకు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్. నేనేం తప్పు చేయకపోయినా సరే పదే నన్ను ఇంటికి పిలిపించి ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్. అలా ఇబ్బంది పెడుతున్నారని మా నాన్నగారిని కూడా తీసుకుని నేను 2-3 సార్లు వెళ్ళడం జరిగింది సార్. అయినా సరే మా నాన్నగారు వచ్చినా సరే మొన్న అసలు ఆయన అసభ్య పదజాలం యూజ్ చేసి ఎలా పడితే అలా మాట్లాడి మమ్మల్ని ఒక ఆడపిల్లని కూడా చూడకుండా, నన్ను అది కాకుండా అక్కడ పనిచేస్తున్నానని కూడా చూడకుండా సార్ నన్ను ఎలా పడితే అలా మాట్లాడేసి మా నాన్నగారిని అక్కడి నుంచి పంపించేశారు సార్. నన్ను చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. నా వర్క్ ప్లేస్ లో నేను పని చేసుకోవడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇవన్నీ ఫిజికల్ గా మెంటల్ గా నేను తట్టుకోలేకపోయి నిన్న PGRS లో మా నాన్నగారి చేత కంప్లైంట్ ఇప్పించారు సార్. మా నాన్నగారు కంప్లైంట్ ఇప్పించారు సార్. దయచేసి నాకు న్యాయం చేయండి సార్, నేనే తప్పు చేయలేదు సార్. పటాన్ చెరువులో పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. శక్తి స్కీమ్ ద్వారా పాలిటెక్నిక్ ITIలో విలీనం చేయొద్దంటూ తహసీల్దార్ కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చేసుకుంది. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు లహరి. నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ పటంచెరు కాలేజ్లో చదువుతున్నాను. ఈ శక్తి స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం వల్ల మాకు హైయర్ స్టడీస్ చేయడానికి అవకాశం ఉండదు. ఇంకా దానివల్ల మా పేరెంట్స్ ఎంత కష్టపడి చిన్న జాబ్స్ చేసుకుంటూ మమ్మల్ని ఇక్కడి వరకు చదివించారో మేము కూడా అదే జాబ్ చేయాల్సి వస్తుంది ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే. సో గవర్నమెంట్ ఇది ఇంప్లిమెంట్ చేయకుండా ఉండాలని కోరుకుంటున్నా. ఈ పాలిటెక్నిక్ అనేది ITI దాంట్లో కలుపుతున్నారు. సో దాని వల్ల మాకు హైయర్ స్టడీస్ చేయకుండా ఇంకా వైట్ జాబ్స్ అనేవి
అందరికీ నమస్కారం. నా పేరు రాహుల్. నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ పటాన్చెరు కాలేజ్లో చదువుతున్నాను. ఇప్పుడు మాకు మా పాలిటెక్నిక్ అందరికీ కూడా పాలిటెక్నిక్ కాలేజెస్ అన్నిటికీ శక్తి అనే ఒక స్కీమ్ తెచ్చి ఐటీఐలో కలుపుదామని చూస్తున్నారు. అట్లా చేస్తే మాకు జాబ్స్ ఉండవు, మాకు బీటెక్ లాటరల్ ఎంట్రీస్ అనేవి అయిపోతాయి, ఈసెట్ అనే ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మాకు హైయర్ స్టడీస్ అనేది చేసుకోవడానికి ఉండదు. జాబ్స్ కూడా ఇంత చదివి కూడా మేము లేబర్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సో మాకు అలా చేస్తే మా స్టూడెంట్స్ అందరికీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్ని ఒకటే కోరుకుంటున్నాము, మా ఎస్బిటిటి పాలిటెక్నిక్ని మాకు ఒకటే ఓన్లీ అలానే ఉంచాలి, దేనిలో కూడా కలపకుండా ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ శుభోదయం. నా పేరు శ్రీనిధి. నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ పటాన్చెరు నుండి మాట్లాడుతున్నా. ఈ శక్తి స్కామ్ ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మేము లేబర్ పని చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ స్కామ్ ని ఇంప్లిమెంట్ చేయకూడదు. మేము 6 సెమిస్టర్ రాసి మిడ్ ఎగ్జామ్ రాసి అంత కష్టపడి చదువుకొని లాస్ట్ కి వస్తే ఒక లేబర్ పని చేసుకుంటూ ఉండాలా. కాబట్టి ఈ శక్తి స్కామ్ ని ఇంప్లిమెంట్ చేయకూడదని నేను కోరుకుంటున్నాను. శక్తి డౌన్ డౌన్. అవినీతి అక్రమాలపై ఫిర్యాదులతో కొద్ది రోజులుగా నిఘా పెట్టిన ఏసీపీ అధికారులు తిరుపతి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. లెక్కల్లో చూపని 2.48 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ప్రజలందరికీ తిరుపతి ఏసీబీ అధికారైన నేను ఎం శ్రీనివాసరావు డిఎస్పీని, నాతో పాటు మా సిబ్బంది ఇన్స్పెక్టర్లు సిబ్బంది అంతా ఉన్నారు. ఈరోజు మేము తిరుపతి పట్టణంలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ మీదకి ఆకస్మిక తనిఖీకి వచ్చాం. ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసు తిరుపతి మీద అనేక ఆరోపణలు వచ్చినాయి, బ్రైబ్ ఆరోపణలు వచ్చినాయి. దీని మీద మేము నిఘా పెట్టాము. నిఘా పెట్టిన తర్వాత ఉన్నతాధికారుల యొక్క ఆదేశం మేరకు ఈరోజు మేము మా సిబ్బందితో సబ్ రిజిస్టర్ ఆఫీసు తిరుపతి మీద సర్ప్రైజ్ చెక్ చేసాము. ఈ తనిఖీల్లో భాగంగా మాకు 2,48,000 రూపాయలు మాకు అన్అకౌంటెడ్ క్యాష్ ఈరోజు మాకు స్వాధీనం చేసుకున్నాము. దీని మీద మిగతా అన్ని రికార్డ్స్ కూడా వెరిఫై చేస్తున్నాము. ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో కనుక ఎవరన్నా లంచాలు అడిగిన ఎట్లా మాకు నిర్భయంగా మనకు తిరుపతి ఏసీబీ ఆఫీస్కి మీరు ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఎస్ఆర్ఓ ఆఫీస్ కాకుండా మిగతా ఎక్కడైనా సరే లంచం అడుగుతుంటే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా లంచం అడుగుతుంటే ఏసీబీ అధికారులు తిరుపతికి మీరు లిఖితపూర్వకంగా కనుక మీరు మాకు ఫిర్యాదు చేస్తే మేము ఖచ్చితంగా మీ రిపోర్ట్ని పరిశీలించి విచారించి మేము దాని మీద నిఘా పెట్టి కంపల్సరీగా వాటిని పట్టుకోవడానికి మేము వాళ్ళని పట్టుకుంటాము. ఈరోజు ఈ తిరుపతి ఆఫీస్లో దాదాపు ఈరోజు 42 రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఈరోజు వాటికి సంబంధించిన అన్అకౌంటెడ్ క్యాష్ 2,48,000 మేము స్వాధీనం చేసుకున్నాము. ఈ స్వాధీనం చేసుకున్న తర్వాత మిగతా అన్ని రికార్డ్స్ వెరిఫై చేసి వివరాలు తర్వాత తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. ఎంతమంది వాళ్ళ పేర్లు ఏమన్నా స్వాధీనం చేసుకున్నాం? అన్అకౌంటెడ్ క్యాష్ స్వాధీనం చేసుకున్నాము. వీటి మీద మేము ఇంకా వాళ్ళ ఎస్ఆర్ఓ గారిని, వాళ్ళ స్టాఫ్ని, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ని మేమంతా వివరణ తీసుకోవాలి. ఇంకా తీసుకున్న తర్వాత వివరాలని మీకు తెలియజేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. మేయర్లు, చైర్పర్సన్లను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానంపై చట్ట సవరణలో పాటు అవయవ మార్పిడి చట్ట సవరణపై చర్చిస్తున్నారు. అమలాపురం, తిరుపతిలో విద్యార్థుల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాట్లు, జేఈఈ, నీట్ కోచింగ్ తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో 139 కేంద్రాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. నాసిరకం పదార్థాలతో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్లు గుర్తించి 25.5 టన్నుల నెయ్యితో పాటు పామాయిల్, డాల్డా, కృత్రిమ ఫ్లేవర్లను స్వాధీనం చేసుకున్నారు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. టీడీపీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ ఎంపీ పోలీసులతో కలిసి గంజాయి రవాణా చేస్తున్నారని ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో 2 ఎస్ఐలు గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడ్డారని పేర్కొన్నారు. విద్యారంగానికి జగన్ ప్రభుత్వం పెద్దపీట చేసిందని, కూటమి ప్రభుత్వం ఒక్క ప్రహరీ గోడ కూడా నిర్మించలేదని విమర్శించారు. చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎంపీ ఒక ఆయన పోలీసులను పెట్టి గంజాయి వ్యాపారం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి, అంటే ఎంత సిగ్గుచేటు. అలాగే నిన్ననే చూసాం అద్దంకిలో 2 ఎస్ఐలు గంజాయితో కారులో రవాణా చేస్తూ పూర్తిగా తాగి ఉండి ప్రజలకు దొరికిపోయారు. అంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో గంజాయి మద్యం అవైలబిలిటీ ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. గంజాయిని కంట్రోల్ చేయడంలో పూర్తిగా విఫలమైంది ఈ కూటమి ప్రభుత్వం. మద్యాన్ని అరికట్టడంలో పూర్తిగా విఫలమవడమే కాకుండా ఈ రోజు రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరీ ఘోరం ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకొని దొరికిపోతే ఎటువంటి చర్యలు మీరు తీసుకున్నారు? మీరా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట కూడా అనడం జరిగింది. జగనన్న టైంలో అంట 10 నుంచి 12 లక్షల మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయారు అనేసి. అసలు ఆ మాటలు విని విద్యార్థుల తల్లిదండ్రులు నవ్వుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అసలు విద్యా రంగానికి పెద్దపీట వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు ద్వారా ఎంతగానో స్కూల్స్ డెవలప్మెంట్ కోసం జగనన్న కృషి చేయడం జరిగింది. ఆ రోజు 45,000 స్కూల్స్ డెవలప్మెంట్ నాడు నేడు ద్వారా చేయడం కోసం 8,500 కోట్లు ఖర్చు పెట్టడానికి జగనన్న సంకల్పించారు. అందులో 20,000 స్కూల్స్ అభివృద్ధి ఆల్రెడీ చేయడం జరిగింది. ఇంకో 22,000 స్కూల్స్ అభివృద్ధి చేయడానికి ప్రారంభించారు. ఇంతలోగా గవర్నమెంట్ మారిపోయాక ఈ కూటమి ప్రభుత్వం ఏమైనా ఒక్క అడుగైనా వేసిందా, ఒక్క ప్రహరీ గోడైనా నిర్మించిందా అంటే అక్కడితో అభివృద్ధిని ఆపేసింది. ఎంత దారుణం అంటే ఆన్ గోయింగ్ స్కీమ్ అయిన తల్లికి వందనాన్ని కూడా మొదటి ఏడాది ఆపేసింది. 2వ ఏడాది 20 లక్షల మంది పిల్లలకి ఇవ్వకుండా యజ్ఞామం పట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే విద్యా కానుకను కూడా 2వ ఏడాదే ఇవ్వలేక చేతులు ఎత్తేసిన పరిస్థితి కూటమి పాలనలో మనం చూస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేస్తూ ఉండే పరిస్థితి. అలాగే నిన్న చూసాం సాలూరులో ప్రభుత్వ పాఠశాలలో గోడ కూలి విద్యార్థి చనిపోవడం జరిగింది. అంటే ఎంత దారుణంగా విద్యా రంగాన్ని వీళ్ళు నిర్వీర్యం చేస్తూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్ భాస్కర్ పై విద్యార్థులను లైంగికంగా వేధించారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏబీవీపీ కార్యకర్తలు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టి లెక్చరర్లపై ఫోక్సో కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆయనపై దాడి జరుగుతున్నట్టు సమాచారం.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని ఓ జ్యువెలరీ షాప్ లో 4 మహిళలు చౌకచక్యంగా చోరీకి పాల్పడ్డారు. ముక్కు పుడక కావాలంటూ బుర్ఖా ధరించి వచ్చిన మహిళలు సిబ్బందిని మాటల్లో పెట్టి క్షణాలలో 10 లక్షల విలువైన బంగారు ఆభరణాల బాక్సును అపహరించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కొత్తగూడెం జిల్లా ఆశ్వరావుపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటుడు సుమన్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ గీతా కార్మికుడి వేషధారణలో పాల్గొన్నారు. సుమన్ గౌడ్ గారికి స్థానిక ఎమ్మెల్యే రాజనారాయణ గారు ఆవిడ కులకులకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన మోడల్ ఏడుకొండ గారికి కొలిపగిన ఈ కార్యక్రమంలో 18 రోజుల్లో జమగట్టి ఈ కార్యక్రమానికి చేసిన స్థానిక కౌన్సిలర్ గారు మోర్ల రాజేశ్వర గారిని మనకి అన్ని కూడా గౌడ సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మూర్తి చేసుకుని ఈరోజు మా యొక్క అస్తిత్వం కాపాడే విధంగా మూర్తి చేసుకుని ర్యాలీ మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతును.